సాయుధ పోరాటాన్ని అణిచివేస్తామని చెబుతున్న ప్రభుత్వం తాను కూడా చట్టానికి లోబడే ఆయుధాన్ని ఉపయోగించాలన్నారు పౌర హక్కుల సంఘ నేత ప్రొఫెసర్ హరగోపాల్. హక్కుల కోసం నినదించిన వారిని అణిచివేస్తామంటే ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతింటుందన్నారు. అదే జరిగితే శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ల పరిస్థితి మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్నవి ఎన్కౌంటర్లు కావని, కేవలం ఏకపక్ష కాల్పులే అన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. అయితే శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా డెడ్ లైన్ పెట్టి ఎలిమినేట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుపడుతున్న ప్రొఫెసర్ హరగోపాల్తో మా ప్రతినిధి శేఖర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతూ ఉంది. నిన్న ఈ ఆపరేషన్ కగార్లో మావోయిస్ట్ కీలక నేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఇడ్మా చనిపోయారు. ప్రస్తుతం ఈ అంశం మీద మాట్లాడేందుకు మనతో పాటు విరసం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు. సార్, ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. స్పష్టంగా వాళ్ళు ఏమిటంటే ఎవరు అడ్డం వచ్చినా, చెట్లు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా అందరినీ నిర్మూలించి ఈ ఖనిజ వనరులని కార్పొరేట్లకు అప్పచెప్పాలి అనే విషయంలో వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేశారు. కానీ వాళ్ళు ఇంత దూరం వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ చేయలే. కానీ మనము ఈ ఖనిజ వనరులను అప్పచెప్తామని అంటున్నారు, కానీ ఆదివాసులకు మనం కల్పించిన హక్కులు ఏమయ్యాయి? సాయుధ పోరాటం కాబట్టి వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ మేము ఏం చేసినా సరిపోతుంది అని మనం అంటే, ప్రభుత్వం పట్టుకున్న ఆయుధం లాఫుల్, అది చట్టబద్ధమైన ఆయుధం, ఇది చట్ట వ్యతిరేక ఆయుధం. చట్టబద్ధమైన ఆయుధం అన్నప్పుడు చట్టం ప్రకారము, రూల్ ఆఫ్ లా ప్రకారము, రాజ్యాంగ ప్రమాణాల ప్రకారమే ఆయుధాన్ని ఉపయోగించాలి. మీరు చట్ట వ్యతిరేకమని చేస్తున్న పోరాటానికి మీ ఆయుధాన్ని కూడా మీరు చట్ట వ్యతిరేకంగా చేస్తే రేపు ప్రజలు ఏ చట్టాన్ని అంగీకరించకుండా, ఇప్పుడు బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలు జరిగినట్టుగా వాళ్ళు కూడా అన్ని చట్టాలను పక్క పెట్టి ప్రజలు మూకుమ్మడిగా ఇచ్చేస్తే అప్పుడు సమాజం యొక్క నిర్వహణ ఎట్లా సాధ్యమవుతుంది? కనుక మనం ఆలోచించవలసింది ఏంటంటే, చట్టబద్ధ పాలన అనేటువంటిది దీర్ఘకాలంలో ప్రభుత్వానికి విశ్వసనీయత కల్పిస్తుంది. పౌర హక్కుల సంఘాలుగా మేము నిరంతరంగా చెప్పడం ఏంటంటే, మీరు ఎంత అడ్వర్స్ అయినా, మీకు ఎంత ప్రత్యర్థి అయినా చట్టబద్ధంగానే డీల్ చేయండి, చట్ట ప్రకారమే మీరు ఆయుధాన్ని ఉపయోగించండి. ప్రజలు నిరంతరంగా అప్రమత్తంగా ఉంటేనే ప్రజాస్వామ్యం కాపాడు. అప్రమత్తంగా ఉండడం అంటే రాజ్యము చట్టాతీతంగా ప్రవర్తించినప్పుడు సమాజం చెప్పాలి, మీరు వాగ్దానం ఏంటి, మీరు చట్టానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు పోతున్నారని అనాలి. రాజ్యం అలా అనకపోతే ఈ బలప్రయోగం ఏదైతే వాళ్ళ బస్సులో కానీ లేదా ఆదివాసీ ప్రాంతాలు జరుగుతుందో అది అక్కడ ఆగదు. ఇది చరిత్ర. అది రేపు పౌర సమాజానికి వచ్చి అందరిని అర్బన్ నక్సల్స్ అని, ఇప్పుడు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీని కూడా అర్బన్ మావోయిస్ట్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు మావోయిస్ట్ పార్టీ అని అంటున్నారు. అంటే మీరు ఒకరిని బలప్రయోగము ఉపయోగించాలన్నప్పుడు, లేదా వాళ్ళ మీద మనము ఏదైనా చర్య తీసుకోవాలన్నప్పుడు వాళ్ళని అర్బన్ నక్సలను, అర్బన్ మావోయిస్ట్ అని చెప్పి ఏ చర్య తీసుకున్నా చెల్లుతుంది అనేది మనం ఒకవేళ సూత్రరీత్యా సమాజము తన సైలెన్స్ ద్వారా అంగీకరిస్తే, రేపు ఇదే ఆయుధాలు మొత్తంగా పౌర సమాజంలో ఉండేటువంటి మనుషుల మీద వస్తే అప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యం, భారతదేశ రాజ్యాంగము, భారతదేశ చట్టబద్ధ పాలన, ఈ 80 ఏళ్ళుగా మనకుండే అనుభవము, ఇది ఒక ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం అంతా గౌరవిస్తున్న వీటన్ని విలువలు ఏమవుతాయి? గ్రామానికి వెళ్ళి ఆదివాసులతో కూర్చొని మాట్లాడి మేము ఇక్కడ ఖనిజాలు తీసుకుంటున్నాం అని ఆదివాసులతోనే డైలాగ్ ఉండాలి కదా. వాళ్ళైతే పాపము అమాయకంగా శాంతియుతంగానే ఉన్నారు కదా. మరి ఆదివాసీలతో కూడా ఏ చర్చ లేకుండా, ఈ సాయుధ పోరాటంతో వీళ్ళతో ఏ చర్చ లేకుండా, సమాజంలో ఏ చర్చ లేకుండా, పార్లమెంట్లో ఏ చర్చ లేకుండా ఆయుధాన్ని ఇంత నిర్లక్ష్యంగా ఉపయోగించడం ఏదైతుందో అది ఒక ప్రమాద ఘంటికగా మనము పరిగణించవలసిన అవసరం ఉంటుంది. కనుక మొత్తం ఇవాళ జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా ఒక విశాలమైన ప్రజాస్వామ్య దృక్పథంతో చూసి సమాజం స్పందించవలసిన అవసరం ఉంటుంది. ఎన్కౌంటర్లో చనిపోయారు, ఎదురు కాల్పులలోనే చనిపోయారు అన్నటువంటి ప్రకటనలు వస్తూ ఉన్నాయి. అందులో వాస్తవం ఉందంటారా? ఈరోజు మల్లోజుల ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులంతా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు, ఖచ్చితంగా అందరూ కూడా లొంగుబాటు చర్యకు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది అన్నటువంటి ఒక వీడియో విడుదల చేశారు. దీని మీద ఏం చెప్తారు? అంటే ఇప్పుడు
ఎన్కౌంటర్ అనడము చాలా కాలంగా నడిచింది. ఎన్కౌంటర్ అంటే ఏంటి? ఎదురు కాల్పు. వాళ్ళ వైపు నుంచి ఇరు పక్షాలు కాల్పుతున్నప్పుడు ఎన్కౌంటర్ అంటాం. ఇది ఏకపక్షం కదా. ఇక్కడ అటువైపు నుంచి ఏమి కాల్పులు జరిపినట్లు మనకి ఎక్కడ ఇంతవరకు అయితే ఈ ఆపరేషన్లో ఎక్కడ అది రాలేదు. భాష కూడా మారింది. వి విల్ న్యూట్రలైజ్, వి విల్ ఎలిమినేట్, విల్ ఫినిష్ దెమ్, పలానా ముహూర్తం లోపల మొత్తము అంతం చేసి. ఇక్కడ ఎన్కౌంటర్లో సమస్య ఎక్కడ ఉంది? ఇక్కడ మేము మొత్తంగా ఉద్యమాన్ని నిర్మూలిస్తామన్న తర్వాత వాళ్ళు ఫైర్ చేస్తే మేము ఫైర్ చేస్తాము, వాళ్ళు ఒకవేళ మేము ఆయుధాన్ని ఉపయోగిస్తామని రాజ్యాంగ సూత్రం ఏదైతుందో మేము ఎలిమినేట్ చేస్తాము అని ఏవైతే అంటున్నారో. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో చెట్లు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చినా మేము ఖనిజ వనరులని కార్పొరేట్కి చెప్పాలి కాబట్టి మేము వాళ్ళని తీసేస్తామంటున్నారు. అంటే మీరు ఇక దీంట్లో ఎన్కౌంటర్ సమస్య లేదు, మేము డైరెక్ట్గా వాళ్ళు మేము ఎలిమినేట్ చేస్తామని అంటున్నారు, లేదా మీరు లొంగిపోమని అంటున్నారు. అదొక పద్ధతి. రెండవది, వాళ్ళు శాంతి చర్చలని ఒక ప్రతిపాదన చేశారు. శాంతి చర్చలు ఎన్నడైనా ఇప్పుడు చేస్తున్నాయి దానికంటే అది ఉన్నతమైనటువంటి ప్రమాణమే కదా. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో శంకరం గారి ఆధ్వర్యంలో ఒక 10 ఏళ్ళు ప్రయత్నం చేసి శాంతి చర్చలు జరిగాయి కదా. మావోయిస్ట్ పార్టీ చర్చలకు వచ్చింది కదా, వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడారు కదా. మనకు ఒక ప్రయోగం జరిగి ఉన్నది కదా. ఆ ప్రయోగం యొక్క వెలుగులో అంటే ఆ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సరే మీరు వాళ్ళు శాంతి చర్చలు అన్నారు, మేము కూడా రండి శాంతి చర్చలతో, మీరు ఆయుధాలు పడేయాలన్నారు అనుకోండి, శాంతి చర్చలో భాగంగా అది పెట్టవచ్చు. వాళ్ళ తరఫున వాళ్ళు ఇది ఖనిజ విషయంలో ఈ పాలసీ కావాలి, ఆదివాసీలకి హక్కులు కావాలి అని మాట్లాడినప్పుడు మీరు రాజ్యం ఏది అంగీకరించగలదో అది అంగీకరించలేనటువంటి అంశాల మీద నిరంతరంగా చర్చ జరిగితే సమాజంలో కూడా ఒక అభిప్రాయం వస్తే శాంతియుతంగానే బహుశా ఇంత ప్రాణ నష్టం జరగకుండా సమస్యకు ఒక పరిష్కారం రావచ్చు. కానీ శాంతి చర్చలు అనేది మొదటినో కొట్టి పారేస్తారు. మొత్తంగా మార్చు లోపల ఈ ఉద్యమాన్ని మొత్తం మనము అణిచివేయాలి అని అంటున్నారు. శంకరం గారి ఆధ్వర్యంలో ఒక 10 ఏళ్ళు ప్రయత్నం చేసి శాంతి చర్చలు జరిగాయి కదా. మావోయిస్ట్ పార్టీ చర్చలకు వచ్చింది కదా, వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడారు కదా. మనకు ఒక ప్రయోగం జరిగి ఉన్నది కదా. ఆ ప్రయోగం యొక్క వెలుగులో అంటే ఆ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సరే మీరు వాళ్ళు శాంతి చర్చలు అన్నారు, మేము కూడా రండి శాంతి చర్చలతో, మీరు ఆయుధాలు పడేయాలన్నారు అనుకోండి, శాంతి చర్చలో భాగంగా అది పెట్టవచ్చు. వాళ్ళ తరఫున వాళ్ళు ఇది ఖనిజ విషయంలో ఈ పాలసీ కావాలి, ఆదివాసీలకి హక్కులు కావాలి అని మాట్లాడినప్పుడు మీరు రాజ్యం ఏది అంగీకరించగలదో అది అంగీకరించలేనటువంటి అంశాల మీద నిరంతరంగా చర్చ జరిగితే సమాజంలో కూడా ఒక అభిప్రాయం వస్తే శాంతియుతంగానే బహుశా ఇంత ప్రాణ నష్టం జరగకుండా సమస్యకు ఒక పరిష్కారం రావచ్చు. కానీ శాంతి చర్చలు అనేది మొదటినో కొట్టి పారేస్తారు. మొత్తంగా మార్చు లోపల ఈ ఉద్యమాన్ని మొత్తం మనము అణిచివేయాలి అని అంటున్నారు. ఇది ఎన్కౌంటర్ కాదు, ఏకపక్షమైనటువంటి దాడి. శాంతి చర్చలకు వస్తామని అక్కడి నుంచి పిలుపు వచ్చిన ప్రభుత్వం ఏకపక్షంగా దాడులు చేయడం మంచి విషయం కాదు. ఇది ఇంతటితో ఆగదు, ప్రజల మీద కూడా దాడికి జరిగేటువంటి ప్రమాదం ఉందంటూ విరసం నేత హరగోపాల్ సార్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.